అందరూ కనపడతారు కదా. నిన్నటి దాకా జగత్తు కనిపిస్తూ ఉన్నా కూడా జగత్తుని ఎలా భావన చేయాలో చెప్పాడు శిష్యుడికి గురువు. ఒక చోట స్వప్నవత్తు చేయమన్నాడు, కలలాగా నాయన అనుకోమన్నాడు. ఇంకొకసారి వాడి గారడి అని అనుకోమన్నాడు. నిన్న పాఠం వినని వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాసెట్ ఉంది, వినండి. అది అందుకే క్యాసెట్ పెట్టుకొని వినండి. చేసుకున్నారు వీళ్ళు. మూడో స్థితిలో ఏమని చెప్పాడంటే, అయ్యా నాకు మరి కళ అయితే కాసేపే ఉంటుంది, గారడి వాడైతే కొంచెం సేపే మాయ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మరి నాకు ఇది కనపడుతూ ఉన్నది కదా అంటే నాటకం లాగా ఊహించమన్నాడు. నాటకంలో ఎలాగైతే జరుగుతూ ఉన్నప్పుడు సత్యంగా ఉన్నా కూడా ఆ నాటకం అయిపోయిన మరుక్షణం వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఎవరు ఏం కారో ఆ విధంగా భావన చేయనాయన. అలా చేసి ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నా కూడా ఇది మిథ్య అని నిర్ణయించుకోన్నాడు. శిష్యుడు అడుగుతున్నాడు, గురుదేవా మీరు చెప్పడం చాలా తేలికగా చెప్పేశారు. ఎందుకంటే జగత్తు మిథ్య అనుకోమంటే అనుకుంటానికి ఏముంది, మరి నాకేమో అన్నీ కలుగుతూ ఉన్నాయి, రాగద్వేషాలు కలుగుతున్నాయి, కామక్రోధాలు కలుగుతున్నాయి. నా కూతురు కాదులే అనుకుంటే కూడాను నాకు అనిపించిన అమ్మాయి నా కూతురే అని మోహం కలుగుతోంది. వస్తువు కనిపించగానే తత్సంబంధమైనటువంటి నాలో ఒక విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. మరి నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ మనవడిని కనపడితేనేమో మా మనవడైతే ఎత్తుకోబుద్ధి పుట్టింది, వాళ్ళ మనవడిని నాకు ఎత్తుకోబుద్ధి పుట్టలే. వాడు కూడాను మరి పరమాత్మ స్వరూపుడు అని మీరు అనుకోమన్నారని మీరు చెప్పినప్పుడు ఆ క్షణం ఆ మాట నాకు గుర్తుకు వస్తోందే కానీ నిజంగా వాడిని దగ్గరికి తీసుకునేప్పటికీ మా మనవడిని తీసుకున్నప్పుడు నేను ఎటువంటి అనుభూతిని పొందుతున్నానో వాళ్ళ మనవడిని ఎత్తుకున్నప్పుడు నాకు అలా అనిపించలేదు. మరి ఈ జగత్తంతా కనిపిస్తోంది అంటే శిష్యుడు ఎంత నిజంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. మామూలుగా మనం అయితే ఏమంటాం, అవునండి నాకు అలాగే అనిపించింది, మా మనవడిని ఎత్తుకున్నా వాళ్ళ మనవడిని ఎత్తుకున్నా కూడా నాకు ఒకలాగే అనిపించింది అని నిజంగా ఒకలాగా అనిపించదు అమ్మా. అనిపిస్తే ఇంకెందుకు మనం ఇక్కడ పాఠం వినడం ఎందుకు, ఇక్కడ కూర్చోవడం ఎందుకు? అబద్ధం ఎవడికి వాడికి పరీక్షించుకోండి అమ్మా. లోపల అనిపించదు. మనం గురువు దగ్గర శ్రవణం చేసి మహావాక్య విచారణ చేసుకుని చాలా యోచన చేసుకుని 1కి 10 సార్లు అలా అనిపించకపోతే అనిపించేట్టుగా మనస్సులో అనుకుని దాన్ని ఏ విధంగానన్నా దృఢం చేసుకోవాలే గాని మామూలుగా అయితే అనిపించదు. అంటే సహజంగా ఉండే స్థితిలో ఏమిటంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మాకు లేవండి, నేను చాలా పరిపూర్ణుండండి అంటే అది మనం మోసం చేసుకోకూడదు. ఎవరిని మోసం చేయటం కోసం? మనకు మనం ఎక్కడం కోసం కదా. అందుకని గురుదేవ నాకు నిజంగా కూడా మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పారు అని మీ మీద ఉండే గౌరవం కొద్దీ నాకు గుర్తుకొస్తున్న మాట నిజమేను, అయినా నాకు అటువంటి భావం కలగటం లేదు. వీళ్ళందరూ కనపడకుండా ఉంటే నాకు ఆ భావం కలుగుతుందేమో. అంటే వీళ్ళెవరూ కనపడకుండా నేను ఏ అడవిలో ఉన్నా పోయి కూర్చోవటము, లేక వీళ్ళందరికీ దూరంగా నేను ఉండగలగటము, అలా ఏమైనా అయితే నాకు అటువంటి భావం కలుగుతుందేమో. మరి నాకు ఇప్పుడైతే కలగటం లేదు అన్నాడు శిష్యుడు. ఒప్పుకున్నాడు నిజాన్ని. దానికి గురువు అంటాడు, నాయన వీళ్ళు కాదు అని వీళ్ళ నుంచి దూరంగా నువ్వు పోతే నిత్య నిరంతరం నీ మనస్సు జీవ సృష్టి చేసి వీళ్ళందరినీ నీ దగ్గరికి తెస్తుంది. ఎవరెవరిని వద్దనుకుని మనం దూరంగా వెళ్ళిపోతామో వాళ్లే మన మనస్సుకి ఆటంకం కలిగించే విధంగా మన దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు చిన్నప్పుడు కథల్లో చెబుతారు, పేదరాశి పెద్దమ్మ అందిట, పెద్దమ్మ ఏమిటి విశేషాలు అన్నట్ట రాజకుమారుడు అడిగితే, నాయన ఈ ఊళ్ళో ఏ చోటికైనా వెళ్ళొచ్చు కానీ ఉత్తర దిక్కుకు మాత్రం పోవాకు అందిట. అలా అయితే నేను ఉత్తర దిక్కుకే పోవాలి అని బయలుదేరాట. ఎవడు? ఆ రాజకుమారుడు. ఆ పిల్లల మనస్తత్వం కూడా అంతే. ఎక్కడికైతే మనం వెళ్ళొద్దంటామో, ఎటువైపు అయితే చూడొద్దంటామో అటే చూడాలని, అక్కడికే వెళ్ళాలి అనే మనస్తత్వం సహజంగా మనకుంది. వేదాంత ఈ జగత్తులో మనం అందరం చిన్నపిల్లలం. మేమందరం అబ్బాయి నాకు 70 ఏళ్ళు వచ్చాయండి, నాకు 80 ఏళ్ళు వచ్చాయండి, మీరు నన్ను చిన్నపిల్లని, మీ ఉపాధులు చాలా పెద్దవి అయి ఉండొచ్చు, నాకేం సంబంధం లేదు. కానీ వేదాంతంలో మాత్రం మనందరం కూడా ఏడాది వాళ్ళం, 2 ఏళ్ల వాళ్ళం, మహా అయితే మాక్సిమం 16 ఏళ్ల వాళ్ళం, అంతకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ లేరు. అదే మాక్సిమం అంటున్నాను కదా, నేనున్నాగా. అందుకని అంతకంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అందరూ కూడాను
చిన్న పిల్లలమే తప్పటడుగులు వేస్తూ మెల్లమెల్లగా పడిపోతూ మెల్లగా నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నవాళ్ళమే. అందుకని నేను పరిపూర్ణుండండి, నాకు ఎటువంటి భావన లేదు అని చెప్పగలిగిన స్థితి మనకు లేదు. మనం చిన్న పిల్లలమే. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, నాయన ఇవన్నీ 3 నీకు ప్రతిబంధకాలు, వీటి జోలికి పోవాకు అని గురువు చెప్పాడు అనుకో, మన మనస్సు వాటి జోలికే పోతుంది. అలాగే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు మనలో ఉన్నాయి అని చెప్పి ఇంతకు ముందే ఉన్నా మనకు అసలు తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి నేనున్నానని ఏ మాట మాట్లాడినా అవే ముందు బయటకు వస్తున్నాయి. అంటే ఏదైతే మనం వద్దు అని అనుకుంటున్నామో అదే ఇంకా మనకు వస్తోంది. మరి అటువంటిప్పుడు నన్ను ఏం చేయమంటారు గురుదేవ? మరి నేను వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోనా అని అడిగాడు శిష్యుడు. వీళ్ళందరినీ వదిలిపెట్టద్దు అన్నాడు గురువు. అందరినీ వదలొద్దు నాయన, వీళ్ళందరిలోనే ఉండు. ఎందుకంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళామనుకో నిత్య నిరంతరం నిన్ను ఒక్క క్షణం కూడా ధ్యానం చేసుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ నీ మనసులో చోటు చేసుకుని అది ప్రతిబంధకంగా ఉంటుంది. వేదాంత విద్యార్థి ఎప్పుడూ కూడా జగత్తును వదిలిపెట్టిపోకూడదు, జగత్తులోనే ఉండాలి. ఎవరైతే మనని రోజు సతాయిస్తూ ఉంటారో